కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్విస్ట్ నెలకొంది. కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో పాల్గొనకూడదని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ లో రాజకీయ సమీకరణాలు మారినట్టుగా మనకు అర్థమవుతోంది. భారీ ట్విస్టే మనం చూస్తున్నాం. కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికల్లో పాల్గొనకూడదు అని డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ లో రాజకీయ సమీకరణాలు మారాయి. కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ బలం 34 ఉంది. సో కార్పొరేషన్ ఎన్నికల్లో ఇప్పుడు బీఆర్ఎస్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికల్లో పాల్గొనకూడదు అని చెప్పి దీంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది. మేయర్ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 31గా ఉంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సంపత్ లైవ్ లో జాయిన్ అయ్యారు. మీరు చూస్తున్నారు. సంపత్, ఏంటి బీఆర్ఎస్ వెనక్కి తగ్గడానికి కారణం ఏంటి? సో బీజేపీ కంప్లీట్ గా మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయినట్టే కదా? అంటే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారిపోయాయి. ముఖ్యంగా ఇంతకుముందే బీఆర్ఎస్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అంటే 80% ఈ ఓట్ హక్కులో పాల్గొనని చెప్పి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒకేసారి మ్యాజిక్ ఫిగర్ మొత్తం కూడా మారిపోయింది. మొత్తం ఇక్కడ 66 డివిజన్లు, 3 ఎక్స్ అఫిషియో, మొత్తం 69. ఎవరికైతే 35 మ్యాజిక్ ఫిగర్ వస్తే వారు గెలిచినట్టు చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఓట్ హక్కులో పాల్గొని చెప్పిన నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 59. ఎందుకంటే 9 బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులున్నారు, అదేవిధంగా ఒకరు ఎక్స్ అఫిషియో గంగుల కమలాకర్. దీని కారణంగా ఎవరికైతే 31 వస్తారో వారు విజయం సాధించినట్టే. ఈ క్రమంలో ఇప్పటికే బీజేపీ దగ్గర 30 మంది విజయం సాధించారు. 3 ఇండిపెండెంట్, బండి సంజయ్ ఎక్స్ అఫిషియో. అంటే 34 సీట్లతో బీజేపీ ఉన్నది. ఖచ్చితంగా బీజేపీకే మేయర్ పీఠం దక్కే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి అనేక రాజకీయ సమీకరణలు మారిపోతే గడ్డగడ్డ చెప్పలేము. ఇప్పుడైతే క్లారిటీగా అంటే ఎన్నికల్లో పాల్గొనడం, ఓటాకుల్లో పాల్గొనని చెప్పి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది బీఆర్ఎస్. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ దక్కించుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మేము ఓన్లీ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఓటాకులో పాల్గొనని అని చెప్పి కూడా బీఆర్ఎస్ ఇంతకుముందే ప్రకటించింది. అదేవిధంగా అంటే ఇక్కడ ఉన్న రాజకీయాల గురించి పూర్తిగా లోతుగా చర్చించారు. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థికి మనము మద్దతు ఇస్తే జరిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అందుకోసం కూడా మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలపైన ప్రభావం చూపే నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా లోతుగా చర్చింది. కేటీఆర్ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తే ఇక్కడ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. కదా 4 ఏళ్ల పాటు, ఎందుకంటే మరొక 2.5 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం దాని ప్రభావం ఖచ్చితంగా కరీంనగర్లో ఉంటుంది. కరీంనగర్ చుట్టుపక్కల అసెంబ్లీ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా మద్దతు ఇవ్వకూడదు. ఎందుకంటే తమకు మెజార్టీ రాదు కాబట్టి కేవలం ప్రమాణ స్వీకారం చేసి ఓటు హక్కుల్లో పాల్గొనకుండా బయటికి వస్తుందని చెప్పి కూడా బీఆర్ఎస్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కీలక నిర్ణయం కారణంగా బీజేపీకి మేలు జరిగే అవకాశం అయితే కనబడుతున్నాయి. కాంగ్రెస్ చాలా వరకు ప్రయత్నాలు అయితే చేసింది. ఖచ్చితంగా మేరు దక్కించుకుంటామని రాత్రి వరకు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ ఈరోజు ఉదయం పూట బీఆర్ తీసుకున్న నిర్ణయం కారణంగా మొత్తం రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారిపోయాయి. ఖచ్చితంగా ఇప్పటికున్న మ్యాజిక్ ఫిగర్ అయితే బీజేపీ దాటే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ సంపత్.